డియర్ స్టూడెంట్స్, జూనియర్ ఇంటర్ సాంస్క్రిట్ విద్యార్థులకి రోమన్ నంబర్ 9లో 2 లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 లెటర్స్‌లో టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి 3, 4 లెటర్స్‌లోంచి ఖచ్చితంగా ఒక లెటర్ వస్తుంది. ఇది రెండవ లెటర్ అండి. అంటే నాలుగో లెటరు ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. సోదర్యాः వివాహార్థం విరామగ్రహణాయ అభ్యర్థన పత్రం. సోదర్యాः వివాహార్థం సోదర వివాహం కొరకు విరామగ్రహణాయ సెలవు తీసుకొనుటకు అభ్యర్థన పత్రం. ఇక్కడ పైని ఊరు పేరు రాయాలండి. గుంటూరు లేదా నచ్చినటువంటి పేరు రాసుకోవచ్చు. కడప అనే 3 అక్షరాలు తేలికైన అక్షరాలతో మనం రాసుకోవచ్చు. దినాంకః అంటే ఆ రోజు తేదీ వేసుకుంటాం. 20/11/2025 సవిధే విధేయతతో ఎవరికైతే మనం ఉత్తరం రాస్తున్నామో వాళ్ళకి. ప్రధానాధ్యాపకః ప్రధానాధ్యాపకులు అంటే ప్రధానాచార్యుల వారు. ప్రాంశుపాలః లేదా ప్రిన్సిపాల్ గారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల అని రాయవచ్చు. ప్రభుత్వ ఉచ్చ మాధ్యమిక కళాశాల అని రాయొచ్చు. అదే పేరుని పైన ఉన్నటువంటి పేరుని ఇక్కడ రాసుకుంటాం. గుంటూరని లేదా వీలుంటే కడప అని. మాన్యాః మాన్యాః అంటే గౌరవనీయులైన. విషయః విరామస్య కృతే అభ్యర్థనం. విషయం అంటే మనం ఎందుకోసం ఉత్తరం రాస్తున్నాం అనే దానికి ఇక్కడ వివరణ ఇవ్వాలండి. విరామస్య కృతే అభ్యర్థనం అంటే సెలవు కొరకు అభ్యర్థన పత్రము అని చెప్పుకోవాలి. మమ సోదర్యాः వివాహార్థం మా సోదరి యొక్క వివాహము కొరకు నేను శ్వః రేపు స్వగ్రామం గమిష్యామి మా గ్రామమునకు వెళ్ళబోచున్నాను. అతః అందువలన కృపయా దయతో దినత్రయస్య అంటే 3 రోజులకు 3 రోజుల కంటే ఇంతకుముందు మనం వేసినటువంటి డేట్ నుంచి తర్వాత రోజు డేట్ వేసుకోవాలి. 21/11/2025 అంటే నుండి 23/11/2025 పర్యంతం అంటే వరకు విరామం యచ్చంతు ఇతి సెలవు ఇప్పించగలరు అని సాదర ప్రణామపూర్వకం విజ్ఞాపయామి. వినయపూర్వక నమస్కారములతో విజ్ఞాపయామి అంటే విన్నవించుకొనుచున్నాను. మమ అనుపస్థితి సమయే నా యొక్క అనుపస్థితి సమయమునందు అంటే నేను హాజరు కాని సమయమున పాఠ్యమానాన్ పాఠాన్ బోధింపబడిన పాఠములను మిత్రసకాశాత్ జ్ఞాత్వా అహం పఠిష్యామి మిత్రుని వద్ద నుండి నేర్చుకుని మరలా నేను చదవగలుగుతాను అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పాలండి. ధన్యవాదములతో. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి మూడవ లెటర్‌లో ఉన్నటువంటి మ్యాటర్‌ని ఇక్కడ చిన్న మార్పు వస్తుందండి. అక్కడ 3 వాక్యాలు వస్తాయి. ఆ 3 వాక్యాల ప్రదేశంలో మమ సోదర్యాः వివాహార్థం అహం స్వగ్రామం గమిష్యామి అనేది మార్చుకుంటే ఆ లెటర్‌కి, ఈ లెటర్‌కి తేడా ఏమీ ఉండదని చెప్పుకోవచ్చు. తర్వాత భవతాం విధేయः ఛాత్రः నామ ఇక్కడ ఇంటూలు పెట్టేసేయాలండి. అనుక్రమ సంఖ్య అంటే ఇది రోల్ నంబర్ అండి. ఈ రోల్ నంబర్‌ని కూడా ఇంటూలు పెట్టేయాలి. ప్రభుత్వ జూనియర్ ఉచ్చ మాధ్యమిక కళాశాల లేదా ప్రభుత్వ జూనియర్ కళాశాల గుంటూరు లేదా మనకు నచ్చినటువంటి ఊరి పేరు. పైన ఉన్నటువంటి 2 చోట్ల ఏ పేరైతే రాసామో ఆ పేరే ఇక్కడ రాయాలి.